పారిజాతం చెట్టు ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు వర్షాకాలం చక్కగా బాగుంటుంది. కొంచెం రఫ్గా ఉంటుంది ఆకు, ఇట్లా గరుగ్గా ఉంటుంది. ఇట్లా పెడితే మరీ ముదిరిపోయింది కాకుండా మరీ లేతది కాకుండా ఇట్లాంటి ఆకు, ఇలాంటి ఆకు కనుక తీసుకుని ఇవి బాగా నొప్పులు ఉన్న వాళ్ళకి, ఇప్పుడు చూడండి చాలా మందికి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, చికున్ గున్యా అని, డెంగ్యూ అని, ఏదైనా సరే జాయింట్స్ మీద చూపిస్తుంది వైరస్. సో అన్ని జాయింట్లు పెయిన్స్ రావడం, ఫీవర్ తగ్గిపోతుంది, ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, కానీ చాలా మందికి ఈ నొప్పులు తగ్గట్లేదు. సో ఆ నొప్పులకి పారిజాతం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏం లేదు, పారిజాతం చెట్లు ఇట్లాంటి మరీ లేతవి కాదు, మరీ ముదురు ఆకు కాకుండా ఇట్లాంటి ఆకు ఒకటి, 2 ఆకులు, ఈ సైజ్ అయితే 2 ఆకులు చాలు. చిన్న సైజు బాగా చిన్నగా ఉన్నాయి, ఈ సైజ్ అయితే 3 ఆకులు. ఇది కడిగేసుకుని జస్ట్ ఇలా ఇలా ముక్కలు కింద చేసి, ఈ ముక్కలు 1 కప్పు నీళ్ళల్లో వేసేసి ఒక 2-3 నిమిషాలు మరగాలి. 3 నిమిషాలు మరిగిన తర్వాత ఆ మూత పెట్టేసి 1 నిమిషం అలా వదిలేసి వడపోసుకొని ప్రొద్దున్నే పరగడుపున ఖాళీ కడుపుతో కనుక పొద్దున్నే, అది ఏం కలపకూడదు, అందులో హనీ, వేరే నిమ్మకాయ అలాంటివి కలపకూడదు. ఓన్లీ వాటర్, టీ లాగా, జస్ట్ మనం హెర్బల్ టీ మాట, ఇది టీ లాగా కనుక తీసుకుంటే పెయిన్స్ చాలా బాగా తగ్గుతాయి. అలాగే చాలా మందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే నడుము నొప్పి ఉన్న వాళ్ళకి, నెక్ పెయిన్, బాడీలో ఏ పెయిన్ ఉన్నా సరే